Hi friends, welcome back to Vicky Digital Audios YouTube channel. Friends, ఇది 5.1 డాల్బీ డిజిటల్ సపోర్టెడ్ ఫుల్ సెటప్. ఈ సెటప్ అనేది అనంతపురం నుండి అయితే శరత్ పవార్ గారు అయితే మనకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మన వీడియో చూసి మనని కాంటాక్ట్ అయ్యి బ్రదర్ మాకు ఒకటి 5.1 ఫుల్ సెటప్ కావాలి అని చెప్పారు. అయితే నేను ఓకే చెప్పాను. అయితే మాకు ఫ్రంట్లో లెఫ్ట్ రైట్ 3-way టవర్స్ కావాలి, సరౌండ్ లెఫ్ట్ రైట్ 2-way కావాలి అని చెప్పారు. అతను చెప్పినట్టుగానే మనమైతే ఇది సెట్ రెడీ చేసాము. అయితే 3-way టవర్స్లో ప్రతి బాక్స్లోనూ మాకు క్రాస్ ఓవర్ వేసి తయారు చేయండి, ట్యూటర్స్ వచ్చేసి కొంచెం బెస్ట్ క్వాలిటీ ట్యూటర్స్ అయితే యూజ్ చేయండి అని చెప్పారు. అయితే యాంప్లిఫైర్ ఏ రిమోట్ కిట్తో తయారు చేయాలి బ్రదర్ అని అంటే మీకు నచ్చిన రిమోట్ కిట్ వేసి బెస్ట్ క్వాలిటీలో అయితే తయారు చేయండి అని చెప్పారు. అతను చెప్పినట్టుగానే మనమైతే ఈ సెటప్ అనేది రెడీ చేయడం జరిగింది. అయితే ఇందులో మనం ఏ ట్యూటర్స్ యూజ్ చేసాము, ఏ ఊఫర్ యూజ్ చేసాము అనేది ఇప్పుడు చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఆల్ గ్రిల్స్ తీసేసాను. టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది, చూడొచ్చు. ఇక్కడ ముందుగా మనం ఆల్ బాక్సెస్ కూడా MDF ఉడుతుడని అయితే తయారు చేయడం జరిగింది. ముందుగా ఈ టవర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు. ఈ టవర్స్ హైట్ వచ్చేసి 3 feet అయితే పెట్టాను. డీప్ వచ్చేసి 12 inch పెట్టడం జరిగింది. ఫ్రంట్ లెంత్ వచ్చేసి అయితే 9 inches పెట్టాను. ఈ ఊఫర్ ఎయిర్ ఫ్లో అనేది పైకి వెళ్లకుండా ఉండడం, పైది ఎయిర్ ఫ్లో అనేది కిందికి రాకుండా ఉండడం కోసమని మధ్యన మనం ఒకటి పార్టీషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఊఫర్ల విషయానికి వస్తే ఇది జిప్ 6.5 inches 100 watts, మ్యాక్సిమం పవర్ వచ్చేసి 100 watts, 8 ohms లోడ్తో అయితే వస్తుంది. ఇది మిడ్ రేంజ్ ఊఫరు. ఈ మిడ్ రేంజ్ ఊఫర్ అనేది దీని వాటేజ్ వచ్చేసి 80 watts అండ్ 8 ohms లోడ్తో అయితే వస్తుంది, 8 ohms ఇంపిడెన్స్తో వస్తుంది. అది ఈ ట్యూటర్ వచ్చేసి జీన్ ట్యూటర్ ZDT06 మోడల్ ట్యూటర్. ఇది 100 మ్యాక్సిమం వాటేజ్ 100 watts 8 ohms లోడ్తో అయితే వస్తుంది. దీని మ్యాగ్నెట్ అనేది చాలా హెవీగా ఉంటుంది, ఇది స్పీకర్ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈ ట్యూటర్ ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ చూడొచ్చు దీని మ్యాగ్నెట్ ఎలా ఉంది, ఎంత సైజ్ ఉంది అనేది. చాలా సిల్క్ ట్యూటర్, చాలా హెవీ క్వాలిటీతో అయితే ఈ ట్యూటర్ వస్తుంది. ఈ డ్రైవర్స్ని రన్ చేయడానికి అయితే విత్ క్రాస్ ఓవర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇందులో జిప్ 3-way క్రాస్ ఓవర్ అయితే యూజ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనం గ్రిప్స్ యూజ్ చేసాము. ఇక్కడ టాప్లో ఒకటి బాటంలో ఒకటి కాకుండా మిడిల్లో కూడా మనం గ్రిప్స్ వేయడం జరిగింది. ఇలా లెంత్ ఎక్కువ ఉండటం వల్ల ఈ మిడిల్లో గ్రిప్స్ వేయకుంటుంటే మనం ఎప్పుడన్నా లాగినప్పుడు ఈ మన గ్రిల్ అనేది ఇరిగిపోతూ ఉంటుంది. అందుకని మనం మిడిల్లో కూడా గ్రిప్స్ వేసాము. అలా వేయడం వల్ల బెండ్ రాకుండా ఉండడము, ఏ బేస్కి అదరకుండా ఉండడము అలాంటివి జరగకుండా ఉండడం కోసం ఈ గ్రిప్స్ అయితే వేసాము. ఎందుకంటే ఇంచుమించు 2.5 లెంత్తో అయితే ఉంటుంది. ఇది చూడవచ్చు, ఈ లెంత్లో ఉంటుంది కాబట్టి మనమైతే ఎక్స్ట్రాగా మిడిల్లో కూడా గ్రిల్స్ వేసాము. ఈ గ్రిల్స్ కూడా మనం మధ్యన పార్టీషన్ అనేది ఉంచడం జరిగింది. ఈ పార్టీషన్ అనేది లేకపోతే గ్రిల్స్ అనేది అంత స్టాండర్డ్గా ఉండదు. అందుకని మధ్యన ఇలా కటింగ్ పెట్టడం జరిగింది. ఇలా ఉండడం వల్ల మనం చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఈ గ్రిల్స్ కూడా మనం 12 mm ఉడుతోనే తీసుకున్నాము. ఈ బాటంలో అయితే ఎయిర్ ఫ్లో కోసం అయితే 2 inches ఎయిర్ పైప్ అయితే యూజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి సరౌండ్ బాక్సులు. ఈ సరౌండ్ బాక్సులు అనేది ఇందులో డ్రైవర్స్ వచ్చేసి 6.5 inches 80 watt అండ్ 8 ohms ఇంపిడెన్స్. నెక్స్ట్ వచ్చేసి జీన్ ట్యూటరే 100 watts మ్యాక్సిమం పవర్ 8 ohms లోడ్తో వస్తుంది, 8 ohms ఇంపిడెన్స్. ఇందులో వాడిన ఆల్ డ్రైవర్స్ కూడా 8 ohms ఇంపిడెన్స్తో వచ్చే విధంగా అయితే యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ మన సబ్వూఫర్లో మాత్రం 4 ohms తీసుకోవడం జరిగింది. సరౌండ్ బాక్స్లో కూడా మనం 2-way క్రాస్ ఓవర్ యూజ్ చేసాము. ఒకసారి ఈ బాక్స్లో అనేది క్రాస్ టైప్ బాక్స్లో ఒకసారి ఇక్కడ చూడొచ్చు. క్రాస్ టైప్ లుక్ అనేది కూడా ఎలా ఉందనేది, డిజైన్ స్టిక్కరింగ్ నీట్గా
ప్రీమియం లుక్లో అయితే ఉండే విధంగా అయితే మనం నీట్గా తయారు చేయడం జరిగింది. స్పీకర్ సాకెట్ అనేది టాప్లో ఇచ్చాము. మనం ఇన్స్టాల్ చేసినప్పుడు వాళ్ళకి ఇన్స్టాల్ ఇలా చేసినప్పుడు ఈజీగా మనం ఇలా ప్రెస్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకునే విధంగా అయితే టాప్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎయిర్ కోసం అయితే ఎయిర్ హోల్ అనేది ఇక్కడ ఫ్రంట్లో ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి సెంటర్ బాక్స్. సెంటరు టవర్ టైప్లో తీసుకోవడం జరిగింది, బార్ టైప్లో. ఇందులో యూజ్ చేసిన డ్రైవర్స్ వచ్చేసి 6.5 ఇంచెస్ 75 వాట్స్ 2 జిప్ ఫుల్ రేంజ్ ఊఫర్లు. ఈ మిడిల్ వచ్చేసి డివినిటర్ 100 వాట్స్ 8 ohms. ఇందులో యూజ్ చేసిన క్రాస్ ఓవర్ వచ్చేసి జిప్ సెంటర్ క్రాస్ ఓవర్ యూజ్ చేశాను. ఇందులో మనం 2-వే క్రాస్ ఓవర్ కాదు, ప్లస్ 3-వే క్రాస్ ఓవర్ కాదు. సెంటర్ కోసం, సెంటర్ ఛానల్ కోసం అని సపరేట్ డిజైన్ చేసిన జిప్ వల్ల సెంటర్ క్రాస్ ఓవర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఒకసారి స్క్రీన్ మీద వేస్తాను, డిజైన్ కూడా చూడొచ్చు అది ఎలా ఉందనేది. నెక్స్ట్ వచ్చేసి ఇది 12 ఇంచెస్ JBL 1500 పీక్ పవర్తో వచ్చే సబ్ ఊఫరు. దీని RMS వచ్చేసి 325 RMS తోటి అయితే వస్తుంది. ఇక్కడ మనము ఈ బాక్స్ అనేది మనం ఇంపోర్టెడ్ అయితే తీసుకోవడం జరిగింది. దీంట్లో పార్టీషన్ అనేది మనం ఎల్ టైప్లో తీసుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, టోటల్ బాక్స్ లుకింగ్ అయితే ఈ విధంగా ఉంది. మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్లో తెలియచేయండి. ఇప్పుడు మనం యాంప్లిఫైర్ డిజైన్ చూద్దాము. ఇంటర్నల్లో ఏ పార్ట్ యూజ్ చేసాము, ఎలా డిజైన్ చేసాము అనేది అయితే ఒకసారి తెలుసు. యాంప్లిఫైర్ అనేది ఆస్ట్రా రిమోట్ కిట్తో అయితే యూజ్ చేయడం జరిగింది. ఫ్రంట్ లుక్ అనేది ఒకసారి చూడవచ్చు. ప్యూర్ బ్లాక్ కలర్ ప్యానల్ అయితే తీసుకోవడం జరిగింది. బాటంలో గోల్డ్ కలర్ బుషులు అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి మాస్టర్లో ఎన్కోడరు అండ్ ఇది సబ్ ఊఫర్ ఫ్రీక్వెన్సీ కోసం అయితే వేయడం జరిగింది. సబ్ ఊఫర్ కంట్రోల్. ఇక్కడ USB పోర్టు, ఇక్కడ SD కార్డు యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది. ఇవి సెలెక్టర్ స్విచ్లు. ఇది వచ్చేసి పవర్ ఆన్ ఆఫ్ స్విచ్. లాంగ్ వీ నుండి చూస్తే ఇంటర్నల్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంది. పవర్ సెక్షన్లో 3030 10 ఆంపియర్ ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేయడం జరిగింది. పవర్ సెక్షన్లో 2 సాన్వా కెపాసిటర్లు 10,000 mFD 63 వోల్టు. ఇది త్రినిక్స్ మెటల్ డయోడ్. ఇక్కడ సరౌండ్ లెఫ్ట్ రైట్ సెంటర్ కోసం అయితే శక్తి 6 ఫెట్ అయితే యూజ్ చేశాను. ఫ్రంట్ టవర్స్ కోసం అయితే ఇక్కడ కుమార్ ఆడియో 2421 మోడల్ స్టీరియో బోర్డ్ అయితే యూజ్ చేయడం జరిగింది. పర్ ఛానల్ 125 to 150 వాట్స్ దాకా వస్తుంది. సబ్ ఊఫర్ కోసం అయితే ఇందులో మనం మహారాజా 4 ఫెట్ బోర్డు యూజ్ చేశాను. 250 వాట్స్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది వచ్చేసి సబ్ ప్రీ బోర్డు. ఇది ఆస్ట్రా రిమోట్ కిట్. ఈ రిమోట్ కిట్ని 5.1గా 7.1గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వర్షన్ వచ్చేసి 8 వర్షను. ఇప్పుడు లేటెస్ట్గా వర్షన్ 9 వచ్చింది. ఆ రిమోట్ కిట్లో ఓన్లీ 5.1 ఆప్షన్ మాత్రమే ఉంటుంది, 7.1 ఉండదు. ఇది 7.1 రిమోట్ కిట్. ఇది ఫ్యూచర్లో ఎప్పుడన్నా దీన్ని 7.1గా కూడా అప్డేట్ చేసుకునే విధంగా అయితే ఈ రిమోట్ కిట్ ఉంటుంది. ఇది ఎక్స్ట్రీమ్ వాళ్ళది స్పీకర్ ప్రొటెక్షన్, 6 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్. 5 ఛానల్స్కు 10 ఆంప్ రిలే, సబ్ ఊఫర్కి 20 ఆంప్ రిలే అయితే యూజ్ చేయడం జరిగింది. కూలింగ్ కోసం అయితే ఇక్కడ 2 ఫ్యాన్లు అనేది యూజ్ చేశాను. ఫ్యాన్ల కోసం, లైట్ల కోసం అయితే ఇక్కడ ఒకటి బగ్ బోర్డ్ అయితే యూజ్ చేశాను. ఫ్యాన్లో నాయిస్ రాకుండా ఉండడం కోసం అని యూజ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మనం వైరింగ్ చేయడం డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి యాంప్లిఫైర్లు మీకు కావాలనుకుంటే మా నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.